రెండు బెర్తులు ఖాళీ అయ్యాయి. ఒకటి చాలా కాలంగా ఖాళీగా ఉంది. మొత్తం 3 పదవుల కోసం పలువురు నేతలు పోటీ పడుతున్నారు. సామాజిక వర్గ సమీకరణాలు చూపుతూ తమకే ఆ పదవులు ఇవ్వాలని కొంతమంది నేతలు డిమాండ్ చేస్తుంటే మరికొంతమంది మరో మార్గంలో నరుక్కు రావాలని చూస్తున్నారు. మంత్రి పదవి ఆశించి భంగపడ్డ నేతల్లో కొందరు కూడా విప్ పదవి రేసుల్లో ఉన్నట్టు సమాచారం. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 18 నెలలయ్యింది. దాదాపు 10 ఏళ్ల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రావటంతో ఆ పార్టీలో పదవుల కోసం పోటీ పడేవారి సంఖ్య సహజంగానే ఎక్కువగా ఉంది. మంత్రి పదవులతో పాటు ఇతర పదవులు దక్కించుకున్న వారు అంతటితో ఆగకుండా తమ వారికి పదవులు ఇప్పించుకోవడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారని సమాచారం. మంత్రి పదవుల కోసం ఆశలు పెట్టుకున్న నేతల్లో కొందరు అవి ఫలించకపోవడంతో ప్రస్తుతం విప్ పదవులను దక్కించుకోవడంపై ఫోకస్ పెట్టారట. ఇటీవల మంత్రివర్గ విస్తరణ జరిగిన సంగతి తెలిసిందే. అంతవరకు ప్రభుత్వ విప్గా ఉన్న అడ్లూరి లక్ష్మణ్ కుమార్కు మంత్రిగా ప్రమోషన్ లభించింది. మరో ప్రభుత్వ విప్ రామచంద్రు నాయక్కు డిప్యూటీ స్పీకర్ పదవి దక్కింది. దాంతో శాసనసభలో 2 విప్ పదవులు ఖాళీ అయ్యాయి. ఆ 2 పదవుల కోసం పలువురు ఎమ్మెల్యేలు తీవ్ర ప్రయత్నాలు చేసుకుంటున్నారట. విప్ పదవి రేసులో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఉన్నట్లు ఆయన అనుచరుల ద్వారా అందుతున్న సమాచారం. ఆయన ఆ పదవి కోసం తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారట. ఎస్సీ వర్గానికి చెందిన లక్ష్మణ్ కుమార్ ఇంతకాలం విప్గా ఉండి మంత్రి పదవిలోకి వెళ్లారు కాబట్టి ఆ పోస్టు తనకే ఇవ్వాలని ఎస్సీ వర్గానికి చెందిన మేడిపల్లి సత్యం బాధనగా ఉన్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే ఆయన పలువురు కీలక నేతలను కలిసి తన మనసులో మాటను వారికి వివరించినట్టు సమాచారం. ప్రభుత్వ విప్ అంటే ఆషామాషి పదవి కాదు. దాని బాధ్యతలు దానికి చాలానే ఉన్నాయి. ప్రభుత్వ గొంతుకగా ఉంటూ ప్రభుత్వ విధానాలను ఎప్పటికప్పుడు ఎమ్మెల్యేలకు తెలిసేలా కృషి చేయాలి. ప్రతిపక్షాల విమర్శలను అధ్యయనం చేసి వాటిని వెంటనే ఎండగట్టగలగాలి. అంతేకాదు ప్రభుత్వ విధానాలను సమర్థవంతంగా వినిపించాలి. ఈ నేపథ్యంలో తనకు ప్రభుత్వ విప్ అర్హతలు ఉన్నాయని నిరూపించుకోవడానికి చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తనదైన రీతిలో ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఆయన సందు దొరికితే చాలు మీడియా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రతిపక్ష నేతలు ఎవరైనా విమర్శలు చేయటం ఆలస్యం వెంటనే వాటిపై విరుచుకుపడుతున్నారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ కూడా విప్ పదవి రేసులో ఉన్నట్లు సమాచారం. ఆయన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున గెలిచి ఎమ్మెల్యే అయ్యారు. గ్రేటర్ పరిధిలోని అన్ని స్థానాలను బీఆర్ఎస్ పార్టీ తన ఖాతాలో వేసుకోగా ఒక్క శ్రీ గణేష్ మాత్రమే కాంగ్రెస్ తరపున గ్రేటర్ పరిధిలో కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఖాళీగా ఉన్న విప్ పదవుల్లో ఒక పదవిని శ్రీ గణేష్కు ఇస్తే బాగుంటుందని ప్రభుత్వ పెద్దలు ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఖాళీ అయిన 2 విప్ పదవుల్లో ఒకటి ఎస్టీ లంబాడా నేత రామచంద్ర నాయక్ ఖాళీ చేసింది కాబట్టి ఆ పదవిని తమకే ఇవ్వాలని ఎస్టీ ఎమ్మెల్యేలు కోరుతున్నారు. ఈ మేరకు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే మురళి నాయక్, వైరా ఎమ్మెల్యే రామ్దాస్ నాయక్ పోటీ పడుతున్నారని సమాచారం. ఇక మండలిలో కూడా విప్ పదవులను భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. మండలిలో విప్ పదవి కోసం ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం నేతగా మండలిలో అడుగుపెట్టిన వెంకట్ అదే కోటలో మంత్రి పదవి కూడా వస్తుందని ఆశించారు. కానీ ఆ పరిస్థితి ఇప్పుడు లేకపోవడంతో విప్ పదవి కోసం ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. ఇక ఇటీవలే ఎమ్మెల్సీగా అవకాశం పొందిన అద్దంకి దయాకర్ పేరు కూడా ఈ రేసులో వినిపిస్తోంది. అద్దంకి దయాకర్కి మంత్రివర్గంలో అవకాశం వస్తుందని అందరూ భావించారు. కానీ ప్రస్తుత సమీకరణాల దృష్ట్యా ఆ పరిస్థితి కనబడకపోవడంతో ఆయన విప్ పదవి కోసం ప్రయత్నం చేస్తున్నారట. మొత్తం మీద 3 పదవుల కోసం దాదాపు 10 మంది నేతల దాకా ప్రయత్నాలు చేసుకుంటున్నారు. వారిలో ఎవరిని విప్ పదవి వరిస్తుంది అనేది మరికొన్ని రోజుల్లోనే తెలిసిపోతుంది.